మే 28 దేవుని వాగ్దానం. యెహోవా తన జనులకు ఆశ్రయము. కీర్తన 28:8. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? ప్రభు యొక్క మహాకృపలో మనం మరొక నూతన దినాన్ని కలిగి ప్రభువుని ఘనపరచుటకు దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ప్రియులారా, మనము చాలాసార్లు ఎక్కడ తలదాచుకోవాలో తెలియని అయోమయ పరిస్థితుల మధ్య ఉంటాం. ఏ చోటకి వెళ్ళాలో అర్థం కాదు. ఎక్కడికి వెళితే మనం సురక్షితంగా ఉంటామో అర్థం కాక ఫలానా చోటకి వెళ్ళాలి, ఇంకొక చోటకి వెళ్ళాలని అటూ ఇటూ పరుగులెడుతూ ఉంటాం. ఈరోజు ప్రభు చెప్తున్న మాట, నీకు ఆశ్రయ దుర్గము, నీకు ఆశ్రయము నీ దేవుడైన యెహోవాయే. ఆయనే నీకు ఆశ్రయము. ఆయన ఆశ్రయముగా ఉన్న ప్రజలు ఎంతో సురక్షితంగా ఉంటారు. ఆయన ఆశ్రయములో ఉన్న ప్రజలు ఎంతో ఆశీర్వదింపబడతారు. ఆయన ఆశ్రయములో ఉన్న ప్రజలు ఉన్నత స్థాయిని అధిరోహించగలుగుతారు. ఆయన ఆశ్రయంలో ఉన్నటువంటి విశ్వాసిని అపవాది ఏమాత్రము కూడా దరికి చేరలేదు. అలాంటి ఆశ్రయదుర్గమైన దేవునితో నువ్వు ఉండటానికి ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయమే నిన్ను ఎంతో ఉన్నతమైన వానిగా, గొప్పవానిగా తయారు చేస్తుంది. నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా, సంఘానికి, సమాజానికి దీవెనకరంగా మారుస్తుంది. అలా అవ్వాలంటే నీవు ఆయన ప్రజగా, ఆయన జనముగా ఉండాలి. యెహోవా తన జనులకు ఆశ్రయము. సాతాను జనులకో, ఆయన జనులు కాని వారికి ఆయన ఏమాత్రము ఆశ్రయముగా ఉండడు. తన జనులకు మాత్రమే ఆయన ఆశ్రయముగా ఉంటాడు. కనుక నువ్వు దేవునికి జనముగా ఉండగలిగినప్పుడు, ఆయన ప్రజగా ఉంటే ఆయన నీకు ఆశ్రయముగా ఉంటాడు. అట్టి కృపా భాగ్యములు మీకు పరమ తండ్రి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వేశ్వరుడా, ఆశ్రయదుర్గమా, నీ బిడలతో నీవు తోడుగా ఉండండి. వారి కష్ట సమయములలో, ఇబ్బంది పరిస్థితుల్లో, సందిగ్ధ వాతావరణ క్లిష్ట పరిస్థితులు యందు వారికి నీవే ఆశ్రయముగా ఉండి వారి ప్రతి సమస్య నుంచి తప్పించుమని ప్రార్థించుచున్నాను. ఈరోజు వారి ప్రయాణాలలో, వారు తలపెట్టిన కార్యములలో విజయము దయచేయండి. సురక్షితతను మీరు అనుగ్రహించండి. ప్రభువా, నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు ఆదరణ దయచేసి ధనదీవెనతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.